తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అద్భుతంగా ముందుకు సాగుతోంది. అయితే మూడో వారానికి సంబంధించి చూస్తే బిగ్ బాస్ హౌస్లో మరో వికెట్ పడింది. మూడో వారం నామినేషన్లో ఉన్న అభయ్ నవీన్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో హౌస్కి చీఫ్గా వ్యవహరించిన అభయ్ నవీన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. చీఫ్గా ఉన్న వ్యక్తి నామినేషన్స్ నుంచి మినహాయింపు వస్తుంది. అయితే ఈ వారంలో ఇద్దరు చీఫ్లుగా ఉండడంతో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో చీఫ్లుగా ఉన్న నిఖిల్, అభయ్ నవీన్లు ఇద్దరు నామినేట్ కావడానికి పోటీ పడ్డారు. అయితే తాను ఒక్క వారం కూడా నామినేషన్స్కి వెళ్ళలేదని, తన ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందని చెప్తూ నిఖిల్తో పోటీపడి మరీ నామినేషన్లోకి వెళ్ళిన అభయ్ నవీన్కి బిగ్ బాస్తో పాటు ఆడియన్స్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఓటింగ్లో చివరన ఉన్న అభయ్ మూడో వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారంలో ప్రభావతి గుడ్డు టాస్క్ మంచి రసవత్తరంగా సాగింది. అభయ్ వర్సెస్ నిఖిల్ టీంలు పోటీ పడాల్సి ఉండగా అభయ్ ఈ టాస్క్లో చేతులు ఎత్తేశాడు, కాళ్ళు కూడా ఎత్తేశాడనే చెప్పాలి. చీఫ్గా తాను ముందు ఉండి తన టీంని నడిపించాల్సింది పోయి మనోడు పూర్తిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. 2 రోజులు తాను ఆడకుండా ఉండడమే కాకుండా తన టీం సభ్యులను కూడా ఆడకుండా చేశాడు. ఒకవైపు తన టీంలో ఉన్న ఆడపిల్లలు యష్మి గౌడ, ప్రేరణ మగాలతో పోటీపడి గేమ్ ఆడారు. మనోడు మాత్రం ఆ బుట్టల దగ్గర లేదంటే సోఫాలో ఉండి రిలాక్స్ అయ్యాడు. తన టీం కష్టపడి గుడ్లు సంపాదిస్తే వాటిని కాపాడలేకపోయాడు. అవతల టీం వాటిని తీసుకువెళ్ళిపోయింది. అభయ్ అలా కూర్చుని ఉంటాయి. ఇక ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా బిగ్ బాస్ని బండబూతులు తిట్టాడు. బిగ్ బాస్ ఒక పెద్ద మెంటల్ గాడని, దిమాకే లేదని, ఇలాంటి పనికిమాలిన టాస్కులు పెడుతున్నాడని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఇక అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది బిగ్ బాస్కే తెలియదు. ఇంట్లో పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్కులు మార్చేస్తున్నాడంటూ నోరు పారేసుకున్నాడు అభయ్. లఫంగ్ ఎడిట్లు చేస్తాడు. నువ్వు అసలు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్. నేను బయట ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తానంటూ ఇష్టం వచ్చినట్టు తన నోటికి పని చెప్పాడు. అయితే దీంతో నాగార్జున శనివారం రెడ్ కార్డ్ ఇచ్చి మరీ అభయ్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పోమని చాలా సీరియస్గా చెప్పారు. నిజానికి అతని ఎలిమినేషన్కి రెడ్ కార్డ్ కారణం కాదు. దాదాపు 3 రోజులుగా చూసినా ఓటింగ్లో చాలా వరకు అతనే చివరి ప్లేస్లో ఉన్నాడు. సో అభయ్ తొలిసారి నామినేషన్లోకి వచ్చాడు. అతనితో పాటు నామినేషన్లో ఉన్న మిగిలిన 7 కూడా ఆల్రెడీ నామినేషన్లోకి వెళ్ళి సేవ్ అయిన వాళ్లే. ఒక్క అభయ్ తొలిసారి రావడం కూడా అతను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అభయ్ ఈ వారం మాత్రమే తొలిసారిగా నామినేషన్లోకి వెళ్ళాడు. పెద్దగా అతనికి బయట ఫాలోయింగ్ కూడా లేకపోవడంతో పెద్దగా ఓటింగ్ అయితే రాలేదు. క్రేజ్లో ఉన్న వాళ్ళు తొలిసారి నామినేషన్లోకి వెళ్ళినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ అభయ్ నవీన్ లాంటి వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. ఈ వారం పెద్దగా గేమ్ కూడా ఆడలేదు. ఇష్టం వచ్చినట్లు బిగ్ బాస్ని తిట్టడం. పైగా మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరింటికైనా వెళ్ళినా, ఏదైనా ఒక షోకి వెళ్ళినా వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది మనకి ఫస్ట్ ఉండేటటువంటి ప్రిన్సిపల్. కానీ అభయ్ దాన్నే మీరిపోయాడు. మొత్తానికి బిగ్ బాస్నే తిట్టడంతో, బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో బయట చూస్తున్న ప్రేక్షకులు కూడా కాస్త దీనిపై వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా ఓటింగ్లో చాలా వరకు ప్రతికూలత చూపించాయి. మొత్తానికి అభయ్ నవీన్కి రెడ్ కార్డు శనివారం చూపిస్తే ఆదివారం ఎలిమినేషన్ కార్డు చూపించి బయటకు పంపించారు నాగార్జున. మొత్తానికి 3వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు అభయ్ నవీన్. అభయ్ నవీన్ గేమ్ ఏ విధంగా ఉంది, అభయ్ నవీన్ ఎలిమినేషన్ కారణాలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511